ప్రతి క్షణం వైభోగంగా ఉండాలి. మానవ జీవితం యొక్క మౌలికమైన పరమార్థం ఏ పని చేస్తున్నా సరే ప్రతి క్షణం వైభవంగా జీవించడమే. సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, నక్షత్రాలు, కొండలు, కోనలు ఇలా ప్రకృతిలో అందాలన్నీ చూసి ఆనందించడమే. మనకు రెండు కళ్ళు ఉన్నాయి. ఈ లోకంలో మరి సంగీతానంతా వినడానికి రెండు చెవులు ఉన్నాయి. కాళిదాసు మహాకవి గారు ఆకాశంలో మబ్బులు చూసి తన్మయత్నం చెంది మేఘ సందేశం అన్న గొప్ప గ్రంథమే రాశారు. రామకృష్ణ పరమహంస గారు ఆకాశంలో పక్షులు హాయిగా ఎగరడం చూసి తన్మయత్నంలో సమాధి స్థితిలో వెళ్ళిపోయారు. అది వైభోగం అంటే. పితామహ పత్రిజీ జీవిత ప్రతి క్షణ వైభోగం ఎలా ఉండాలో చెప్పారు.